చికెన్ బిర్యానీ చేయాలి కానీ అందులో చికెన్ రాకూడదు. ఇది ఎట్లా కుదురుతుందండి మీరు చెప్పండి. అండి ఇది సండే స్పెషల్ సండే బ్లాగ్ అండి. సండే ఆఫ్టర్నూను మార్నింగ్ టిఫిన్ ఎక్కువగా తిన్నాం. మాకు ఆఫ్టర్నూన్ ఏమీ వద్దు, ఓన్లీ కర్డ్ రైస్ విత్ మ్యాంగో అని చెప్పారండి. సరేనని చెప్పి నేను రెస్ట్ తీసుకుంటున్నాను. అందులో వాళ్ళ బ్రదర్ వచ్చాడు. రాగాలని చికెన్ బిర్యానీ ఏం తిందామన్నా అండి చికెన్ బిర్యానీ అని చెప్పుకున్నారు. ముగ్గురు వెళ్ళారండి చికెన్ తీసుకురావడానికి. చికెన్ తీసుకొచ్చి చికెన్ బిర్యానీ చేయమని చెప్పారు. మార్నింగ్ నుంచి పని ఏం లేదులే అనుకొని కామ్గా ఉన్నాను, ఎడిటింగ్ ఉంటే చేసుకుంటూ. వీళ్ళు వచ్చి చికెన్ వేయమన్నారు అప్పటికప్పుడు. సర్లే కుక్కర్లో పెడదాం ఫాస్ట్గా అయిపోద్దులే అని చెప్పి కుక్కర్ తీసి బిర్యానీ చేయడం స్టార్ట్ చేశానండి. ఓకే అంతా అయిపోయింది. తీరా విజిల్ పెట్టడానికి కుక్కర్ విజిల్ రావట్లేదండి. టైం బ్యాడ్ అంటే ఇదే. సరే అప్పుడప్పుడు తీసి మూత వస్తుంది, తీసి చూసుకుంటూ చేశాను. ఫైనల్లీ బిర్యానీ అయితే బాగానే వచ్చింది. ఓకే సరే ఇంకా గోంగూర చేయమన్నారండి. దానిలోకి గోంగూర ఒలిచివ్వమన్నా కూడా ఎవ్వరు ఒలిచి ఇవ్వలేదండి, హెల్ప్ చేయట్లేదు. సరే నేనే ఎలాగోలు చేసి 2:10 కంటే లేట్ అయిపోతుంది పాపం పిల్లలకి అని చెప్పి, లంచ్కి లేట్ అవుతుందని చెప్పి నేనే ఫాస్ట్గా చేసుకొని వచ్చానండి. తింటూ మళ్ళీ డిస్కషన్ ఏంటంటే సర్లే అని చెప్పి చేశాను, అయిపోయింది 2:10 అంతా సర్వ్ చేస్తుంటే. అప్పుడు తింటూ డిస్కషన్ పెట్టారండి. ఏంటంటే మా పిల్లలు చికెన్ అంత ఇష్టంగా తింటారు, నాన్ వెజ్ ఏ ఫుడ్ అయినా వాళ్ళు పీసెస్ తింటారు కానీ రైస్ తింటారు. రైస్ మాత్రమే పడాలంట బిర్యానీలో నుంచి, ముక్కలు ఏం బయటికి రాకూడదంట. కుక్కర్లో చేసావు కదా, కుక్కర్లోంచి పీసెస్ వద్దు, ఓన్లీ రైస్ కావాలి అని అంటున్నారు. చికెన్ బిర్యానీలో చికెన్ రాకుండా ఏమొస్తుందండి, వీళ్ళు అడగడం నన్ను టార్చర్ చేయడం తప్పితే. మీరు చెప్పండి. వీడు ఒక యూట్యూబర్ అండి, మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి. వాడికి ఒక ఛానల్ ఉంది, వీడియోస్ పెడుతుంటాడు. మీరు చెప్పండి. తింటూ టేస్ట్ అయితే బాగుందంట, ముక్కలు వస్తున్నాయంట, అవి తీసి వాళ్ళ అన్నకేస్తున్నారు. ఆ డిస్కషన్ చేసుకుంటూ ముగ్గురు తింటున్నారు. అదండి ఈరోజు బ్లాగు. అంతేనండి. బాయ్ బాయ్. మీదేంటి సండే స్పెషల్ చెప్పండి, కామెంట్ చేయండి. బాయ్.